హరీష్ రావు, సంతోష్ రావు అవినీతి అనకొండలని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈ ఇద్దరి ప్రమేయంతోనే కేసీఆర్ కు అవినీతి మరకంటిందన్నారు. కేసీఆర్ ఎప్పుడూ ఆస్తులు సంపాదించాలని ఆలోచించలేదన్నారు. సోషల్ మీడియాలో అడ్డగోలు రాతలు రాయిస్తే ఊరుకోబోనని హరీష్ రావు, సంతోష్ రావును హెచ్చరించారు ఎమ్మెల్సీ కవిత. అభాండాలు ఎందుకు వేస్తున్నారు, వేసేటటువంటి అవకాశం ఎవరిచ్చిరు అన్నది కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఆలోచన చేయాలి, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఎందుకోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మరక, ఎవరి వల్ల అంటింది అలా, అది ఆలోచన చేసుకోవాలి కదా మనం కూడా. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోడు, మెగానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చెయ్యెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా. నేను ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ తమల కోపం రావచ్చు, కానీ వాస్తవాలు చేదుగున్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే, మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగా అవుతుంది. దగ్గరుండి ఈ అవినీతి అనకొండలు బీఆర్ఎస్ పార్టీని ఏదైతే డిస్టర్బ్ చేసిండ్రో వాళ్ళని మాత్రం ఏమన్నారు. ఈ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అనేది ఎక్స్పోజ్ కావాలి. రేపటి నుంచి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా కదా, రేపటి నుంచి ఏం మాట్లాడతారు తెలుసా? ఈ మొత్తం బ్యాచ్లన్నిటికీ సోషల్ మీడియా బ్యాచ్లు ఉన్నాయి, వీళ్ళందరికీ బాగా చాలా చాలా బ్యాచ్లు ఉన్నాయి. వాళ్ళంతా రేపటి నుంచి ఏమంటారు? నన్ను ఒకళ్ళు బీజేపీ ఆపరేట్ చేస్తుంది అంటారు, ఒకళ్ళు కాంగ్రెస్ ఆపరేట్ చేస్తుంది అంటారు, ఒకళ్ళు రేవంత్ రెడ్డి చెప్తే మాట్లాడుతుంది అంటారు, ఇంకోళ్ళు బండి సంజయ్ చెప్తే మాట్లాడుతుంది అంటారు. ఖబర్దార్ బిడ్డ, నేను ఎవరు చెప్తే ఆడేటటువంటి తోలుబొమ్మని కాదు. అందుకే చెప్తున్నా, ఇన్ని రోజులు చెప్పలే, నాకు నరకం చూపిస్తున్నారు. ప్రతిరోజు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాపిస్తున్నారు. ఎప్పుడు వీళ్ళ పేర్లు తీసుకోలే, ఇష్టం వచ్చినట్టు ప్రెస్ వాళ్ళకు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్తున్నారు. ఎప్పుడు వాళ్ళ పేర్లు తీసుకోలే, ఇలా తీసుకుంటున్నా. రేపటి నుంచి ఏం మాట్లాడతారు? సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఏం మాట్లాడతారు? కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు. మీకు పైసలు కావాలి కదా, మీకు పేరుతోనేం పని? ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా, ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతే. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏమైంది? తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదా వచ్చింది? ఆలోచన చేసుకోవాలి కదా. ఓ అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఏటు పడతాటు మాట్లాడతామంటే తోలు తీస్తాం. హరీష్ రావు, సంతోష్ రావుపై కవిత కామెంట్స్ కారు పార్టీలో కొత్త పంచాయతీకి దారితీసింది. కవిత ఆరోపణల తర్వాత హరీష్ రావుకు సపోర్ట్ గా బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. 6 అడుగుల బుల్లెట్ అంటూ పోస్ట్ పెట్టింది. సేమ్ టైం కవిత కామెంట్లను పోస్ట్ చేసిన కవిత పీఆర్ఓను బీఆర్ఎస్ మీడియా అప్డేట్స్ గ్రూప్ నుంచి రిమూవ్ చేశారు అడ్మిన్. సేమ్ టైం ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, మధుసూదనాచారి, పల్లా, జగదీశ్వర్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రస్తుతం హరీష్ రావు అమెరికా వెళ్లారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ వెంకట్ మనకి లైవ్ లో అందిస్తారు. వెంకట్, డీటెయిల్స్ ఏంటి? భారత రాష్ట్ర సమితిలో అంతర్గత సంక్షోభం గంట గంటకు ముదిరి పాకన పడుతుందని చెప్పాలి. రోజు రోజు కనే బదులు గంట గంటకు అనే కామెంట్ చేయడం చాలా బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ పెట్టి
పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత, ఒక అధినేతపై సిబిఐ మరకలు అందించడానికి కారణం హరీష్ సంతోష్ రావు అని కొంత కామెంట్ చేసిన నేపథ్యంలో పార్టీపై ఆమె ధిక్కార స్వరాన్ని మరోసారి ఓపెన్గా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మొదటిదాకా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యత రాహిత్యాన్ని, పార్టీని నడపడం ఆయన వల్ల కాదు, గ్రీక్ వీరుడు లీక్ వీరుడు రకరకాల పరోక్ష కామెంట్లతో కామెంట్ చేసిన కవిత ఇవాళ ఏకంగా అటు హరీష్ ఇటు సంతోష్ని టార్గెట్ చేస్తూ వీరిద్దరూ పార్టీని నాశనం చేస్తున్నారు, పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు, అధినేత సరసన చేరి అవినీతి మరకలు అంటించారని ఓపెన్గా చెప్పారు. అంతేకాదు హరీష్ రావు అవినీతి చేశారు కాబట్టే సెకండ్ టర్మ్లో ఆయనకు నీటిపారుదల శాఖ ఇవ్వలేదు, అసలు మంత్రి పదవి ఇవ్వలేదనే కామెంట్ చేశారు. అయితే పార్టీ పరంగా ఇవన్నీ పార్టీ సంక్షోభం అంటే నిన్న సిబిఐ కేసు విచారణ ఈ అంశం ఈ ఎపిసోడు పార్టీలో ఒక విస్తృతంగా చర్చ జరుగుతోంది. నిన్న 24 గంటలు దాటింది సిబిఐ విచారణ, అదేవిధంగా కాళేశ్వరం అంశం మీద పెద్ద ఎత్తున అసెంబ్లీలో చర్చ జరిగి 24 గంటలు కావస్తున్నా పార్టీ సుప్రీంగా కానీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఏ రకంగా కామెంట్ చేయలేదు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల ముందు సిబిఐ కేసు అనేది పార్టీని కొంత ఇరుకున పెట్టే అంశం కాబట్టి దీన్ని ఆచితూచి వ్యవహరించాలి, ఈ సంక్షోభం నుంచి ఈ విపత్తు నుంచి పార్టీ ఎలా బయట పడాలనేది కేసీఆర్ దగ్గర కేటీఆర్ ఉదయం నుంచి సమాలోచనలు చేస్తున్నారు. సేమ్ టైంలో పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ ఎల్పీ మండలిలో ఎల్పీ నేత శ్రీకొండ మధుసూదనాచారి, పల్లా రాజేశ్వరరెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి ఐదుగురితో కేసీఆర్ ప్లస్ కేటీఆర్ ఈ ఐదుగురితో కేసీఆర్ చాలా సీరియస్గా డిస్కషన్ అవుతున్న క్రమంలో అమెరికా నుంచి ఇవాళ ఉదయం 10:30 గంటలకి ఫ్లైట్ దిగి నేరుగా ఇంటికి వచ్చి 4 o'clock తన నివాసం పక్కనే ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి పార్టీ అంతర్గత అంశాన్ని చాలా సీరియస్గా కార్నర్ చేసిండ్రు కవిత. ఇవాళ అధినేత మీద సిబిఐ విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది. దానికి కారణం హరీష్ సంతోష్ వీరిద్దరు అవినీతి పర్వం వల్లనే పార్టీకి అవినీతి మరకలంటున్నాయని ఓపెన్గా చెప్పారు. ఈ టైంలో పార్టీ ఉన్నా ఒకటే పోయినా ఒకటే, పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత, ముందుగా ఈ సంక్షోభం నుంచి ఎవరు గట్టెక్కించలేరని రకరకాల కామెంట్ చేస్తూ వచ్చారు. ఈ టైంలోనే అటు కవిత మీద చర్య తీసుకుంటారా లేకుంటే సిబిఐ ఇష్యూ నుంచి బయటపడతారా అని బీఆర్ఎస్ నాయకత్వం ఆలోచిస్తున్న క్రమంలోనే వర్గపోరు అనేది ఇంటర్నల్గా స్టార్ట్ అయినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. కవిత ఒక పక్క కామెంట్ చేసిన అరగంట వ్యవధిలోనే కవితకు సంబంధించిన పిఆర్ఓ నవీన్ అతన్ని గ్రూపు నుంచి బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య ఏదైతే సోషల్ మీడియా ఉందో ట్విట్టర్లో అన్ఫాలో చేయడం, బీఆర్ఎస్ వాట్సాప్ గ్రూప్ నుంచి రిమూవ్ చేయడం, అదేవిధంగా ఫేస్బుక్లో కూడా అన్ఫాలో చేయడం. అంటే కవితకు సంబంధించిన ఫాలోవర్స్ కానీ, కవితకు సంబంధించిన పోస్టులు కానీ, కవితకు సంబంధించిన పిఆర్ఓలను ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ ఫాలోవర్స్ అంతా కూడా అన్ఫాలో చేస్తున్న పరిస్థితి. అంటే ఒక రకంగా కవితను టార్గెట్ చేస్తూ హరీష్ వర్గీయులు అదేవిధంగా కేటీఆర్ వర్గీయుల కంటే బీఆర్ఎస్ శ్రేణులు కొంత కార్నర్ చేస్తున్న పరిస్థితి మనం చాలా స్పష్టంగా కనబడుతుంది. సేమ్ టైంలో హరీష్ 6 అడుగుల బుల్లెట్ అంటూ ఒక పక్క పోస్ట్ పెడుతూనే ఇంకో పక్క కవిత పిఆర్ఓలను అన్ని గ్రూపుల నుంచి రిమూవ్ చేస్తున్నారు. సో ఇది ఇంకే మరింత ముదిరి పాకాన పడే అవకాశం ఉంది. ఇవాళ పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. నిన్న అసెంబ్లీలో కేసీఆర్పై హరీష్ అదేవిధంగా ఈ కాళేశ్వరం ఎపిసోడ్ ముఖ్యంగా సిబిఐ ఇచ్చే విచారణ జరిపించాలని తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసిన నేపథ్యంలో ఈ ఎపిసోడ్ నుంచి గండం నుంచి పార్టీ ఎలా బయటపడాలనేది ఆలోచించే క్రమంలోనే కవిత ప్రెస్ మీట్ అనేది కొంత పార్టీని కార్నర్ చేసే అంశంగా విశ్లేషకులకు భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం కేసీఆర్ దగ్గర సమాలోచనలు చాలా సీరియస్గా జరుగుతున్నాయి. అంటే ఈ చర్యలన్నీ కూడా కవిత పిఆర్ఓను గ్రూప్ నుంచి లెఫ్ట్ చేయడం, కవితకి నెగిటివ్గా కొన్ని పోస్టులు పెట్టడం, హరీష్ 6 అడుగుల బుల్లెట్ అని పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వైఖరి చూస్తుంటే కవిత మీద కొంత ఇంటర్నల్గా చర్య తీసుకునే అవకాశం లేకపోలేదని పార్టీ సీనియర్లు ఒకరిద్దరు కామెంట్ చేస్తున్నారు. అయితే కవితను ఈ టైంలో సస్పెండ్ చేస్తే కొంత సంక్షోభం కంటే ముందు సానుభూతి వస్తుంది, కవిత పార్టీ మరింత ఇరుకున పడుతుందని ఆమెను లేటర్ వేలో అంత స్పందించలేదు. ఇటీవల తన కొడుకు అమెరికా చదువుల నిమిత్తం కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కొంత బ్లెస్సింగ్ తీసుకుందామని వెళ్తే కూడా కేసీఆర్ అంతగా స్పందించలేదు, కేసీఆర్ పెద్ద పాజిటివ్గా రియాక్ట్ కాలేదని కూడా బయటికి లీకులు వచ్చాయి. అంటే కవితని లైటర్ వేలో తీసుకుంటున్నారు. కవిత వ్యాఖ్యలకి బీఆర్ఎస్ అధినాయకత్వం ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వదలుచుకోలేదు. జగదీశ్వర్ రెడ్డిని లిల్లిపుటని కామెంట్ చేసిన అదేవిధంగా కార్తిక్ రెడ్డిని నువ్వు ఎప్పుడు వచ్చావు, తెలంగాణ ఉద్యమంలో మీరున్నారా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ రకమైన కామెంట్ చేసినా కూడా పార్టీ లైట్గా తీసుకుంటుంది. ఆమె వ్యాఖ్యలకు అంత ప్రయారిటీ ఇవ్వద్దని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టుగా కేటీఆర్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇవాళ ఏకంగా పార్టీ
ఉనికిని అదేవిధంగా పార్టీ వ్యవహారాన్ని ఆమె సీరియస్గా క్వశ్చన్ చేశారు. ఇవాళ అవినీతి మరకలకి కారణం ఆ ఇద్దరు నేతలు. కేసీఆర్ ఒక ఉద్యమ నాయకుడు, అతన్ని సిబిఐ ఎంక్వైరీకి అంటే ఇట్లాంటి ఆరోపణలు వస్తే పార్టీగా ఏం చేస్తున్నారని కూడా ఆమె నేరుగా కేటీఆర్ను క్వశ్చన్ చేసే పరిస్థితికి వెళ్ళారు. అంటే అటు కేటీఆర్, హరీష్, సంతోష్ పార్టీ ఒక కేసీఆర్ మినహా పార్టీ నాయకత్వం పనికిరాని నాయకత్వం అని ఆమె చెప్పకనే చెప్తున్నారు. సో ఈ క్రమంలో ప్రస్తుతం సమావేశం జరుగుతున్న ఫామ్ హౌస్లో ఏం చర్యలు ఉంటాయి, ఏం చర్చలు ఉంటాయి అనేది రాజకీయ విశ్లేషకులు చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ భవన్ వర్గాలు అయితే ఒక రకంగా కామెంట్ చేసుకుంటున్నాయి. అంటే పార్టీ సీనియర్లు కానీ ఉద్యమంలో డే 1 నుంచి కేసీఆర్తో అదేవిధంగా ఉద్యమంలో ఉన్న వారంతా కూడా అసలు పార్టీలో ఏం జరుగుతుంది, పార్టీ ఉనికి ఎట్లా, మా రాజకీయ భవిష్యత్తు ఎట్లా అనేది కూడా చాలామంది సీనియర్ ఉద్యమకారులు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు కూడా అసలు అధినేతకి మాకు కనెక్టివిటీ లేదు, అసలు మా అంశాలు కానీ మా అభిప్రాయాలు కానీ హైకమాండ్ పరిగణలోకి తీసుకోకపోవడం కొంత ఆశనీపాతంలో తయారవుతుంది, పార్టీకి మాకు మధ్యలో లింక్ కట్ అయింది అనేది కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ టైంలో కూడా పార్టీ సంక్షోభ టైంలో కూడా అధినేత మాట్లాడకపోవడం అనేది కొంత నెగిటివ్ కామెంట్స్గా వస్తున్నాయి. ఎందుకంటే డే 1 నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒక ముఖ్యమంత్రిగా కానీ కనీసం ఒక మనిషిగా చూసే అంశం కూడా ఇవాళ తెలంగాణ భవన్లో అక్కడిక్కడ చర్చకు వస్తుంది. డే 1 నుంచి కూడా కాళేశ్వరంపై వస్తున్న విమర్శలను కనుక పార్టీ తిప్పికొట్టగలిగితే, అంటే కాళేశ్వరం ఈ తెలంగాణకు ఒక వరప్రధాని అని ఆధారాలతో సహా చెప్పడంలో కేసీఆర్ విఫలమయ్యారు, పార్టీ విఫలమైందనేది ఇవాళ వస్తుంది. అంటే కేసీఆర్ మౌనంగా ఉన్నారు, అతన్ని ముఖ్యమంత్రిగా చూడకపోవడం, నేను ఆయన ముఖం ఎందుకు చూస్తాను, ఇలాంటి పట్టింపు లేని ధోరణి ముఖ్యమంత్రిలో రేవంత్ రెడ్డిలో కొంత కసి పెంచింది. అందుకే ఈ సిబిఐ విచారణ వరకు దారితీసిందన్న రాజకీయ విశ్లేషకుల అంచనాలు కూడా అక్కడక్కడ వస్తున్నాయి. సో మొత్తంగా కూడా ఈ టైం అనేది భారత రాష్ట్ర సమితికి ఒక కల్లోల టైం అని చెప్పాలి, ఒక సంక్షోభ సమయం అని చెప్పాలి. పార్టీ నాయకత్వంపై వితింది అంటే కుటుంబ తాగాదా సీరియస్గా పార్టీ సంక్షోభానికి దారితీస్తుంది. ఈ సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కుతుంది, పార్టీ గట్టెక్కడం ఎట్లా, సిబిఐ విచారణ కాంగ్రెస్ ఆరోపణలు ఎలా తిప్పికొట్టగలుగుతుంది, ఈ సిబిఐ విచారణ కాంగ్రెస్ ఆరోపణల కంటే కవిత ఇష్యూని ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎలా ట్యాకిల్ చేస్తారు అనేది పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. మరోపక్క కవిత ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా టీఆర్ఎస్ మీద ముఖ్యంగా హరీష్, కేటీఆర్, సంతోష్ వాళ్ళ మీద కూడా సోషల్ మీడియాలో దాడికి దిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో ఈ పరిణామాలు పార్టీలో ఇటువైపు దారితీస్తాయో చూడాలి. ప్రస్తుతం అయితే ఫామ్ హౌస్లో సీరియస్గా డిస్కషన్స్ కొనసాగుతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్తో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సిరికొండ మధుసూదనాచారి వారందరూ కూడా కీలక భేటీ అయ్యారు. పార్టీలో సమాలోచనలు చేస్తూ ఉన్నారు. పార్టీని ఎటువైపు తీసుకెళ్తారు, ఈ పార్టీ సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కుతుంది, కుటుంబ పరంగా ఎలా ఆన్సర్ చేస్తారు, కవితను ఎలా కట్టడి చేస్తారు, కవితపై చర్యలు ఉంటాయా, లేకుంటే అట్నే లైట్కి తీసుకుంటే ఆమె మరిన్ని కామెంట్ చేసే పరిస్థితి ఎట్లా ఉంది, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీకి ఇది ఒక పెను సవాల్గా మారనుందని చెప్పాలి జ్యోతి.